విజయవాడలో మోకాళ్లపై నిరసన చేపట్టారు వాలంటీర్లు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని మోకాళ్లపై కూర్చొని ఆందోళన తెలిపారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాలంటరీ వ్యవస్థే లేదంటూ చంద్రబాబు మాట తప్పడం దారుణం అన్నారు. తక్షణం అందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 6 నెలల నుంచి 2,60,000 వాలంటీర్ల కోసం మేము వివిధ రూపాల్లో ప్రభుత్వానికి మొరలు పెట్టుకున్న నేపథ్యంలో గత అసెంబ్లీలోనే శాసనమండలి సాక్షిగా మంత్రివర్యులు ఈ వ్యవస్థలో వాలంటీర్లే లేరు అని చెప్పేసి తేల్చి చెప్పేయడంతో అది సరైన పద్ధతి కాదు, మనసు మార్చుకోమని చెప్పి అనేక విధాలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా రీసెంట్గానే మమ్మల్ని అందరినీ కూడా వాలంటీర్ల అటెండెన్స్ లిస్ట్ ఉంటుంది. అంతకుముందు జూన్ 3వ తారీఖున రాజీనామా చేసిన వాళ్ళని అటెండెన్స్ నుంచి తీశారు. వాళ్ళంటే రాజీనామా చేశారు కదా, తీశారు. మరి వీళ్ళు ఏం రాజీనామా చేశారు? మొన్న 23వ తారీఖున నవంబర్ 23వ తారీఖున ఉన్నట్టుండి అటెండెన్స్లో పేరు లిస్ట్ తీశారు. ఏ జీవోలు లేకపోతే ఎలా ఎన్నాళ్ళు కొనసాగారు? ఏ జీవో పెట్టి మీరు తీశారని చెప్పి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఏంటంటే మాకు వాలంటీర్ల ఆవేదన చెప్తున్నామండి. మరి మేము గత 2 నెలల నుంచి మరి మా ఆవేదన చెప్తున్నామండి. మరి చెప్పినందుకు గాను మాకు రిజల్ట్ ఏం చేశారంటే అటెండెన్స్ యాప్లో మా పేర్లు తీసేయడం జరిగిందండి. మరి ఇంతకాలం 6 నెలల నుంచి కొనసాగిన వాలంటీర్లు మీకు గుర్తు రాలేదా అండి? మరి ఏ జీవో లేకుండానే మాకు పేపర్ అలయన్స్ మీరు రద్దు చేశారా అండి? మరి జీవో ఉంది కాబట్టే కదా మాకు ఇప్పుడు పెండింగ్ పడ్డ బకాయిలు చెల్లించాలన్న ఆలోచనతో మీరు ఇంతకాలం వాలంటీర్ యాప్లో ఉంచారు. మరి మేమందరం ఎంతగానో బాధపడుతున్నాం. మీరు 6 మంత్స్ నుంచి మాకు ఇస్తారు అనుకుంటే మీరు మాకు ఇలాంటి షాక్ ఇస్తారని మేము అనుకోలేదండి. మరి మీరు ప్రద్దాక అన్నిట్లో అన్నారు మహిళలకు భద్రత కల్పిస్తాము, మహిళలకు మేము న్యాయం చేస్తాం అంటున్నారు. మరి మీ న్యాయం ఏది సార్? మేము మా కొటేషన్ అదే సార్, న్యాయం కావాలి, న్యాయం గెలవాలని అడుగుతున్నాం సార్.